అమ్మ రేపు దసరా నుంచి విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉండబోతుందమ్మా? ఎలా ఉండడం ఏంటండి, ప్రభుత్వాలన్నీ అల్లకొల్లాలని చేసి జగన్మోహన్ రెడ్డి ఒక రోడ్డు వేసాడని పేరు లేదు, ఒక కాలేజీలకు ఏమైనా స్కాలర్షిప్లు ఇచ్చారని పేరు లేదు. మరి అలాగే ఏ నాయకులైనా సరే అభివృద్ధి చేసే నాయకుల్ని మంచిగా చూసారనే ఇది లేదు, వాళ్ళు అరెస్టులు చేయిస్తుంటారు. అలాగే ప్రతిది కూడా మరి వికలాంగులకు కానీ ముసలి వాళ్ళకి కానీ ఏవో పెన్షన్లు ఇస్తున్నారంటే ఆ ఇంట్లో ఇద్దరు ఉండకూడదు ముగ్గురు ఉండకూడదు అని చెప్పేసి కనీసం ఏ వంక లేకపోతే ఏదో వంక చూపించి ఆధార్ కార్డు లేదు, డేట్ లేదు, అది లేదు అని వాళ్ళు తీసేసి పెన్షన్లు ఉన్నాయి. మరి అలాగే ప్రతిది కూడా మరి ఏదో కార్యక్రమంలో లేదో అతను నష్టపెడుతున్నాడు తప్ప మంచి చేసేది అయితే ఏమి లేదు. మరి ఫోన్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా సుఖపెట్టాడు, ఆలబట్టైనా అందరినీ సుఖపెడతాడు అంటే చెల్లిని ఆ తల్లిని రోడ్డు ఎక్కించాడు. ఇంక అటువంటి వాడు మాకు అంటే ఏం చేస్తాడు అనుకోవడం మీరు అడగడం బాగాలేదు, మేము చెప్పడం కూడా ఇంకా బాగోదు. కారణం ఏంటంటే చెత్త ఎక్కడ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఉంది. మరి అలాగే చెత్త పన్ను వేసిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే ఆయనే. మరి ఈరోజు చెత్తకు కూడా పన్ను కట్టుకుంటాం. మరి ఇలాంటి తప్పులు చేసే నాయకులు వెనకాల మేము ఉన్నాం, అలాంటి పరిపాలించే నాయకుల దగ్గర ఉన్నామంటే మాకు సిగ్గేస్తుంది. కారణం ఏంటంటే ఇలాంటి దరిద్రులుగా ఇన్నాళ్ళు ఓట్లేసి గెలిపించారు. ఈ మంచి నాయకుడు వచ్చినా బాగుంది కదా, ఇలాంటి నాయకుడు వచ్చాడు ఏదో ఒక ముద్దు పెట్టాడు మంచిగా తలనూరు అనుకొని జనాలు అందరూ ముందుకు వెళ్ళిపోయారు. అందులో వెళ్ళిపోయిన నాయకులకైతే ఎమ్మెల్యే చేశాడో మాకు తెలియదు, కానీ ఓట్లేసే మనుషులకు మట్టుకు చాలా అన్యాయాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ అన్యాయాలే అభివృద్ధి అని మేము చెప్పుకోవాలి. ఇప్పుడు మరి అభివృద్ధి అంటే ఏం లేదు, మాకు తెలిసి అయితే ఏం లేదు. అక్కడ కాలం వేయడం కనబడలేదు, అక్కడ రేషన్ కార్డు ఇవ్వడం కనబడలేదు. ఆ ఇల్లులు మరి చంద్రబాబు హయాంలోనే ఇల్లులు ఇస్తారని చెప్పేసి అప్పుడు అనుకొని ఆయన కట్టేసి వెళ్ళిపోయారు. కనీసం ఈయన ఇవ్వాలి కదా, ఇవ్వకుండా ఎక్కడో గోతులు కొండలు చూపించి ఇగో ఇవే మీ ఇల్లులు ఇవే మీ స్థలాలు అని చెప్పారు. పోనీ అక్కడికైనా వెళ్ళి చూస్తే అది గ్యారంటీ లేని స్థలాలు. మరి అవన్నీ చూస్తే మరి అభివృద్ధి అతనంటే చేసింది ఏం కనబడలేదు. మరి అభివృద్ధిని మీరు అడుగుతుంటే మీరు ఏడు చెప్పాలో తెలియక మాకు నవ్వు వస్తుందండి. అంటే చంద్రబాబు పరిపాలనకి జగన్ పరిపాలన తేడా ఉంటాము? తేడా చాలా ఉందండి. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి మేము చూస్తున్న కళ్ళకి రోడ్లు వేశారు, పిల్లలు చదువుకు డబ్బు ఇచ్చారు. మరి అలాగే ఎతందులు మరి ఒంటరి మైళ్ళు ఉన్నారంటే వాళ్ళు మైళ్ళు ఏమైపోతారని చెప్పి పెన్షన్లు ఇచ్చారు. అలాగే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. ఎక్కడ ముసలాడు మురుగా ఎక్కడైనా బాధపడుతూ తిండి తిప్పలు ఉండవేమో అని వాళ్ళకి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. చాలా అభివృద్ధి అంటే తిన్నంగా నేర్చుకోవాల్సింది ఎక్కడైనా అంటే మరి నారా చంద్రబాబు గారి నాయకత్వంలోనే నారా చంద్రబాబు గారు అభివృద్ధిలోనే నేర్చుకోవాలి తప్ప ఇంకెక్కడ అభివృద్ధి అయితే మనం చూడలేం. మరి నాయకుడు ఈరోజు అరెస్ట్ అయినా సరే ఆయన గురించి మూలమూలలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి నారా చంద్రబాబు అయ్యో అరెస్ట్ చేశారు, రేపు అభివృద్ధి అంటే ఉంటుందో ఉండదా అని చెప్పి ముసలాముడుగా బయటకు వచ్చారు ఈరోజు. మరి అలాగే మహిళలు కూడా ఆ రోజు కట్టెల పొయ్యిలు వంటలు చేస్తుంటే గ్యాసులు ఇచ్చి ఈరోజు మరి అమ్మ మీరు వంటలు అలా చేసిన ఆడపిల్లలు బాధపడకూడదని గ్యాసులు ఇచ్చారు. అలాగే 3 గ్యాసులు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు అభివృద్ధికి ముందుకు వచ్చారు బాబు గారు. మరి అలాగే నారా చంద్రబాబు మరి ఎక్కడున్నా సరే అభివృద్ధికి ముందే ఉంటారని అలాంటి నాయకులు ముందుకు రాకూడదని చెప్పి ఈరోజు వాళ్ళు వంచేద్దాం వాళ్ళ పార్టీ రాకూడదని చెప్పేసి ఏదో చేశారు. కానీ మాలాంటి వాళ్ళందరూ ముందుకు వచ్చి ఓట్లేసి మళ్ళీ నారా చంద్రబాబుని గెలిపించి అభివృద్ధికి ముందడుగు ఇస్తామనుకో మొత్తం అందరికీ మా నమ్మకం ఉందండి. మహిళలకైతే ఇంకా నమ్మకం ఉంది. ఎందుకంటే నారా చంద్రబాబే అభివృద్ధి చేయగలడు, ఆడవాళ్ళకి అండగా ఉండగలడనే మా అందరి నమ్మకాలు. జగన్మోహన్ రెడ్డి మహిళలకి 1000 కోట్లు ఖర్చు పెట్టాను కదా, మీరు లేదంటారు? 1000 కోట్లు రోజా కార్లు కొనడానికి, రోజా అపార్ట్మెంట్ కట్టుకోవడానికి, రోజా ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడక్కడ ఇల్లులు కట్టుకోవడానికి ఖర్చు పెట్టారు. వాళ్ళు మినిస్టర్లకు ఖర్చు పెట్టారు, వాళ్ళు ఉన్న లేని వాళ్ళు ఎమ్మెల్యేలు ఖర్చు పెట్టారు తప్ప సామాన్య మానవులకైతే జగన్మోహన్ రెడ్డి చేసేది ఏమీ లేదు. చేసామంటే ఇట్లా అది ఇవ్విస్తున్నారు. రేషన్ బియ్యానికి నైటీలతో రోడ్డు మీదకి వెళ్తే తెల్లారు 6 గంటల లైన్లు కట్టమంటున్నాడు. అదొకటి అభివృద్ధి నవరత్నం అనమాట అది. మరి అలాగే స్కూల్ పిల్లలకేమో తల్లికి ముగ్గురు పడితే ఒక్కడికే ఇస్తారని ఇంకో ఇద్దరిని గాలి కుదిలేమంటున్నాడు. అదొక అభివృద్ధి. మరి ఇంకా అభివృద్ధి కావాలి అనుకుంటే రేషన్ కార్డులోని అమ్మ నువ్వు నీ ఏలుముద్ర లేదు నువ్వు తప్పు కానీ ఒక మనిషిని తీసేస్తున్నాడు. అదొక అభివృద్ధి. అభివృద్ధి గురించి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే సిగ్గేసి నవ్వొస్తుందండి. అంటే మీరు తెల్లాలేస్తే రోజా తప్ప ఇంకో జనం తిడతామా మీకు? ఇప్పుడు రోజాని తిడుతుంటారు మీరు? మేము రోజాని తిట్టడానికి అంటే రోజా ఒకప్పుడు తెలుగుదేశంలో ఉండేదంటండి. ఆ ఉండేటప్పుడు కొంచెం గౌరవంగా ఉండేది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు కొంచెం అండదండలు ఉండి చెక్ బౌన్స్లు అయిపోయినా సరే ఆ రోజు నారా చంద్రబాబు అండదండలకి ఆయన దగ్గరికి వెళ్ళింది. ఈ రోజు అంతకంటే ఎవరికంటే మోసగాడు కావాలి కాబట్టి ఆ మోసగాడి దగ్గరికి వెళ్ళి కార్లు ప్లాట్లు అన్నీ కట్టింది. ఎందుకంటే డబ్బు ఎక్కడికి వెళ్ళిపోలేదు, నారా చంద్రబాబు తీసుకెళ్ళిపోలేదు, ఆయన పేరు మీద రాలేదు, ఆయన ఏదో ఇచ్చేయలేదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మినిస్టర్లకు ఇచ్చిన డబ్బే ఈ రోజు కనబడటం లేదు. ఆ డబ్బుకు లెక్క డొక్క లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు మీదకి ఆ లెక్కకి డొక్కి వేసాడు. త్వరలోనే అదంతా బయటకు వస్తుంది. మరి కార్యకర్తల దగ్గర నుంచి మరి ఆ పార్టీ నాయకుల దగ్గర నుంచి సామాన్య మానవ మాలంటాల దగ్గర నుంచి
రేపు పొద్దున్న ఈ డబ్బు అంతా ఎలా బయటకు లాగాలో చాలా చంద్రబాబు బాగా తెలుసు. అంటే పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీ పొత్తుపడి పవన్ కళ్యాణ్ పొత్తు అంటున్నారండి. పవన్ కళ్యాణ్ పొత్తున్నా సరే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఏ రోజు ఎవరు ఆస్తులు తినలేదు. ఆయన ఏదో ఉంటే ఖర్చు పెడతారు, లేకపోతే లేదు. నా ఓటుకు కూడా నేను డబ్బులు ఇవ్వను, నీతిగా వచ్చిన నీతిపరుడు అతను. అలాగే ఈరోజు మేము అదే నారా చంద్రబాబు నాయుడు కష్టంలో ఉంటే మేము ఎలాగైతే బయటకు వచ్చామో అలాగే పవన్ కళ్యాణ్ కూడా బయటకు వచ్చి నేను తోడుంటాను, మీకు అండ ఉంటాను, మీ పార్టీ వాళ్ళకి ప్రజలకి నేనే ఉంటానని చెప్పి ఆ రోజు అతను వచ్చారంట. అతను ఉంటాడు తోడు. ఆయన తెలుగుదేశం కలిస్తే మేము అందరం ఓట్లేస్తామండి. అంటే రోజా మీద ఎవరు విమర్శిస్తే వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు, ఎంతో కట్టము. రోజాని అరెస్ట్ చేస్తున్నారు అంటే రోజా ఏ నాయకుడైతే తెలుగుదేశం గురించి మాట్లాడతాడో ఆ నాయకుడినే అరెస్ట్ చేయిస్తుంది. రోజా సామాన్య మానవులను అరెస్ట్ చేస్తే మరి అనకూడదు, కానీ ఆడదాన్ని కూడా చూడకుండా చెప్పు తీసుకొడతారు రోజాని. ఈరోజు మరి ఎంతోమంది వచ్చారు సినిమా వాళ్ళు, మరి మీనా వచ్చింది, బోల్డ్ మంది వచ్చారు, కవిత వచ్చారు, వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు ఈరోజు. ఎందుకంటే ఏదో నష్టం జరిగిపోయిందంట ఎవరికి, రోజాకి. ఏమ్మా నువ్వు స్విమ్మింగ్ డ్రెస్లు వేసుకొని రోడ్ల మీద గెంతేటప్పుడు ఎందుకమ్మా నీకు? మరి రోజా గారు మరి స్విమ్మింగ్ డ్రెస్లు వేసుకొని హాఫ్ లాయర్లు వేసుకొని మరి ఆ రోజు తిరిగేటప్పుడు మీకు ఎవరికి సిగ్గేయలేదు. ఎందుకంటే మరి మీ సినిమా యాక్టర్ కాబట్టి మీకు ఏం బాధ అనిపిస్తలేదు. మేము సినిమా యాక్టర్లు బోల్డ్ మందిని చూసాం, జయప్రద గారిని కానీ జయసుధ గారిని కానీ ఎంతోమందిని చూసాం మేము. మరి వాళ్ళందరూ ఈరోజు రోడ్డు ఎక్కలేదేమి, మీలాగా అరటం లేదేమి. వాళ్ళ సాంప్రదాయం అభివృద్ధి తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎవరు కూడా ఈరోజు మాట్లాడలేదు. రోజా వల్ల ఎంతమంది నష్టపోతున్నారు, ఎంతమంది తొడకొట్టి బాలకృష్ణ పుట్టుమచ్చలు చెప్పొచ్చు, జిత్తులు చెప్పొచ్చు, తొళ్ళ గురించి కొట్టొచ్చు, ఆవిడ లెగ్ ఎంత ఉందని చూపించవచ్చు. అలాంటప్పుడు మీకు అందరూ సిగ్గేయలేదమ్మా? సాటి మైలు కదా నువ్వు ఎలా చూపిస్తుంటే మాకు సిగ్గేస్తుందని ఆ రోజు ఎందుకు అనలేదు? నీకు కూతురు ఉంది, ఈరోజు బ్రాహ్మణి రోడ్డు మీదకి వస్తే ఆ బ్రాహ్మణినేమో నువ్వు అని సంబోధిస్తున్నావు. మీరనే మాట ఆడడానికి నేను నోరు పడిపోయిందా? నీకు అహంకారం అడ్డొస్తుందా? ఎప్పుడైనా రోజు ఆ పెరుగుదల చూసుకుంటే తరిగిపోతావు, కిందకే వస్తా తప్ప పైకి వెళ్ళవు. దయచేసి ఎప్పుడైనా ఆడదానిలాగా ఉంటే ఎవరు కూడా నిన్న ఒక మాట అనరు. నువ్వు నోరు జారబట్టే వాళ్ళు కూడా నోరు జారుతున్నారు. అంటే టీడీపీ పార్టీ అంటే క్రమశిక్షణ మారిపోయారు. మరి రోజా టీడీపీ పార్టీలో ఉండేది కదా, మరి ఎందుకు అలాగా ఆ విధంగా ప్రవర్తిస్తుంది? రోజా టీడీపీ పార్టీలోని ఏమైనా సంపాదించుకుందామని వచ్చింది, మరి సంపాదించుకోవడం అయితే టీడీపీ పార్టీలో ఉండదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎవరి చేతికి డబ్బు ఎవరి చేతికి ఏంటి ఎవరు. కారణం ఏంటంటే అభివృద్ధి చూపిస్తారు. ఒక అన్న క్యాంటీన్ లాంటిది కానీ, లేకపోతే అక్కడ స్కూల్ కట్టడాలు కానీ, రోడ్లు వేయడాలు, కాలువలు వేయడాలు, కరెంట్లు తేడాలు, ఇవన్నీ చూపిస్తుంటారు నారా చంద్రబాబు గారు. కానీ అదే అవినీతి డబ్బు అయితే ఎవరి చేతికి ఇవ్వడం బాబు గారికి తెలియదు, ఎవరు కూడా. అలాంటి అవినీతి పనులు లేవు కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి పంచకు చేరి అక్కడ మరి ఎన్నాళ్ళైంది, 4 ఏళ్ళకి నీకు నేను కార్లు వచ్చి నేను మేడలు కట్టావంటే నీ కష్టమే అంతా, నువ్వు సంపాదించిన ఆస్తి అంతా, నీ కార్లు ఏంటి, నీ లోకం ఏంటి, నువ్వు ఇప్పుకొని రోడ్డు మీద వచ్చి నాయన్న డాన్సింగ్ చేస్తున్నావు కదా, ఆ అన్న ఎక్కడి నుంచి వచ్చాడు? ఇవన్నీ నువ్వు సిగ్గుండి ఆలోచించి ఒక ఆడదానిలాగా ఆలోచించి నీ భర్త కూడా రోడ్డు ఎక్కి ఈరోజు నా భార్య ఏం చేసింది బ్లూ ఫిల్మ్ చూపించండి అంటున్నాడంటే అతను ఎంత దిగజారిపోయి నీతోని కాపురం చేస్తున్నాడు. ఈరోజు మాకు సిగ్గేస్తుంది. ఎందుకంటే ఒక మగవాడు భార్యను చాచి లంపగా కొట్టి ఏంటి నీకు ఈ పనులు ఇవన్నీ ఎందుకే రోడ్డు మీద అనే మగవాడిని చూసాను తప్ప ఇలాంటి యదవల లాంటి మొగుళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఇలా మాట్లాడి అర్హతలు కోల్పోతారు వస్తే.